వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో 8.34 లక్షల రూపాయలతో కొంతెరు ఛానల్ పై మట్టి పూడిక తొలగింపు పనులను మంత్రి రామానాయుడు పూజలు జరిపి ప్రారంభించారు. ప్రొక్లైన్ ను స్వయంగా నడిపి పంట కాలువలో మట్టి పూడిక తొలగింపు పనులను చేపట్టారు. గ్రామంలో మొత్తంగా 2.80 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులను వివరించారు. కూటమి నాయకులు, రైతులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఊబర్ యాజమాన్యం ఇబ్బంది పెడుతుందని అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తిరుచానూరు పంచాయతీ చైతన్యపురం వద్ద నిరసనకు దిగారు. అధికారులు వెహికల్ ఆడిటింగ్ చేపట్టాలని, ఊబర్ పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పలు వాహనాలు తిరుగుతున్నాయని ఆరోపించారు. గిరిబాబు, ఖాదర్ బాషా, రమేష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, భానుప్రకాష్, దొరబాబు, మధుసూదన్ పాల్గొన్నారు. నర్సీపట్నంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి కళ్యాణ మండప సంఘం, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు చేసిన సేవలను స్మరించుకున్నారు. వెలగా నారాయణరావు, జాలుమూరి జోగారావు, కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోంపేట మండలం బారువా బీచ్ లో సిఐఎస్ఎఫ్ సైనికానికి చెందిన జవాన్లు సైకిల్ యాత్ర నిర్వహించారు. సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ సైకిల్ రైడింగ్ లో భాగంగా సోంపేట మండలానికి 1500 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. కాగా బారువా బీచ్ నుంచి సైకిల్ రైడింగ్ ప్రారంభమైందని వారు తెలిపారు. 56వ సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 6500 కిలోమీటర్లు పొడవున సముద్ర తీరంలో రైడింగ్ జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు కీర్తిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, ఆరోగ్యం ముద్దు అంటూ అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని ఎన్సీసీ విద్యార్థులు ప్రజలకు వివరించారు. నగరంలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించారని, వాటిని అమ్మరాదని యజమానులను కోరారు. మంగళగిరిలోని చినకాకానిలో 30 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ తొలగింపు పనులు పూర్తి కావస్తున్నాయి. దీని స్థానంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించనున్నారు. వచ్చే నెలలో శంకుస్థాపన చేసి 1 సంవత్సరంలోపే నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. G+1 ఫ్లోర్లతో దాదాపు 1,14,075 చదరపు అడుగుల విస్తీర్ణంతో దాదాపు 53 కోట్ల రూపాయల వ్యయంతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రి నిర్మించనున్నారు. బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కొండ బిట్రగుంట మొత్తం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునే క్యూ లైన్ల వద్ద భక్తులు అధికమవడంతో తొక్కిసలాట జరిగింది. పై వీడియోలో చూస్తే ఇసుకేస్తే రానంత జనాభా కనిపిస్తోంది. గ్రాండ్ స్టోర్ నైట్ జరగడం జనాభా రాకకు మరో కారణమైంది. రాష్ట్రంలో కార్మికుల ఆరోగ్య భద్రత ముఖ్యమని రాష్ట్ర మంత్రి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద 54వ జాతీయ పరిశ్రమ భద్రతా వారోత్సవాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో 6 లక్షల పెట్టుబడులు రావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము నుంచి వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ ఉదయం 7:30 నుంచి ఒక్కసారిగా పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారి మరియు స్టేట్ హైవేపై దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నా ఉదయాన్నే మంచు, మధ్యాహ్నం ఎండలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.